హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీలో శనివారం రోజున ఏ జిల్లాలో వర్షాలు పడతాయనేది తెలుసుకుందాం. అలాగే ఏ జిల్లాలో వడగాళ్ళు వీస్తాయి అనేది కూడా అయితే తెలుసుకుందాం. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో శనివారం రోజున భిన్న వాతావరణం అయితే నెలకొంది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తీవ్ర వడగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దక్షిణ ఒడిశా తీరము మరియు పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు అంతర్గత ఒడిశా మరియు పరిసర ప్రాంతాలపైకి వ్యాపించి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇక మరోవైపు ఉత్తర తమిళనాడు మరియు దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. ఇక నైరుతి బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం నుండి తమిళనాడు వరకు ఉన్న ద్రోణి సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 వరకు ద్రోణి కొనసాగుతోంది. ఇక మరోవైపు చూసుకుంటే రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రము, కొమరిన్ ప్రాంతం, నైరుతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు మరియు తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అయితే తెలిపింది. దీని ఫలితంగా ఏపీలో చూసుకున్నట్లయితే కనుక ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, యానం, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములతో కూడిన మెరుపు జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని, తీవ్ర వడగాళ్ళు కూడా 1-2 చోట్ల వీచే అవకాశం ఉందని, రాత్రిపూట వెచ్చగా ఉండే అవకాశం ఉందని అయితే తెలిపారు. ఇక ఉరుములతో కూడిన మెరుపులు అలాగే గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని అయితే తెలిపారు. ఇక రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక ముఖ్యంగా చూసుకుంటే తీవ్రమైన ఎండల హెచ్చరికలను అయితే జారీ చేసింది. శనివారం రోజు చూసుకుంటే పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 46 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఇక అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, రాయలసీమ జిల్లాల్లో 41 నుంచి 43, అక్కడక్కడ 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అయితే తెలిపారు. ఇక ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రోజున 13 మండలాల్లో తీవ్ర వడగాళ్ళు, 221 మండలాల్లో వడగాళ్ళు వీచే అవకాశం ఉందని ఆ యొక్క జిల్లాలకు సంబంధించిన లిస్ట్ని అయితే విడుదల చేశారు. సో ఆ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేసి మీరు కూడా అయితే చూడండి. ఇక ముఖ్యంగా మరోవైపు చూసుకుంటే కనుక ఏపీలో శనివారం రోజున కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని రైతులు, పశుకాపర్లు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద నిలబడకూడదని హెచ్చరికలు అయితే జారీ చేశారు. సో ఇది మనకు శనివారానికి సంబంధించిన అఫీషియల్ వెదర్ అప్డేట్. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.